వచ్చింది. ఏడ్చినప్పుడు నాకు రక్షణ ఇచ్చినప్పుడు దేవుడు ఆ విషయం నాకు చేసినప్పుడు పొద్దున ఆయన చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేస్తున్నాను. నా జీవితంలో ఎన్ని మేలు చేశాడు, ఎన్ని బలహీనతల నుంచి విడిపించి ఎన్ని సహాయాలు నాకు చేశాడు. ఆయన రెక్కల కింద ఎలా భద్రపరిచాడు. నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, సంఘాన్ని బట్టి, దైవాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి ఎప్పుడు నా హృదయంలో సంతోషం అనమాట. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఘనమైన కార్యాలు చేశాడని మనం చెప్పిన వాక్యాన్ని బట్టి నిజంగా వాక్యాన్ని తలపోసుకున్నప్పుడు ఇంకా నేను భయపడితే మనం చెప్పాక నేను భయపడతాను. కాకపోతే దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు అన్నమాట. ఆ వాక్యాలు ఆ మాటలు విన్నప్పుడు నా హృదయంలో ఎక్కడలేని ధైర్యం వచ్చింది. భయపడి నేనేం చేయలేదు కదా, దేవుడు అయితే ఏదైనా చేయగలరు, పరిస్థితులు మార్చగలరని ప్రతి సంవత్సరం ఆయన సహాయం కోరుకున్నప్పుడు ఎన్నో నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారనమాట. భర్తను బట్టి కుటుంబాన్ని కూడా ఆయన ఎప్పుడు నన్ను ధైర్యపరుస్తూ ఉంటారు. నేను ఎప్పుడైనా చర్చికి వెళ్ళిపోతే నువ్వు ఎందుకు వెళ్ళలేదు దేవుడి మందిరానికి, వెళ్ళలేదని ఎంతగానో బలపరుస్తూ ఉంటారు అనమాట. ఆయన నిజంగా నా భర్త కూడా ఖచ్చితంగా రక్షించబడతారని దేవుడు నాకు గొప్ప విశ్వాసాన్ని ఇచ్చారు. నేను ఖచ్చితంగా ఆయన మీద నమ్మకం ఉంచుతున్నాను. ఒక రోజున నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో, నా బిడ్డలో నేను నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలనేది నా ఆశ, నా కోరిక. దేవుడు నాకు ఇచ్చిన బలాన్నంతా ఆయన కోసం ఉపయోగించాలని ఎన్నో దినములు నా జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా ముందున్న దినములు కూడా ఆయన ఎంత భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో దీనుడా ఉన్నాయి. ఎవరు దీనుడా ఏమడుగుతారో ఆయనే వారిని దృష్టిస్తానన్నాడు కదా. ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుని మన నోటిని మాటను అన్నింటినీ జాగ్రత్తగా కాచుకోవాలని చెప్పి నాకు భయం ఉంటా ఉంటుంది. అలాగే నా కోసం కూడా ప్రార్థన చేయండి. నా జీవితాల్లో అంతా ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలనేది నా హృదయవాంఛ. ఆ హృదయవాంఛ దేవుడు గురించాలని చిన్న సాక్షి దేవుడు దీవించిందా. పరిశుద్ధుల ధన్యవాదాలు స్తోత్రాలయ్యా. మరొకసారి నా తల్లి తీసుకున్నాం అయ్యా. నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నో కార్యాలు చేసి యుక్త వయసులో చక్కటి సహాయాన్ని మీరు అందించి అయ్యా ఇది కూడా నా చక్కని ప్రజలు మీరు ఇచ్చి సంతోషపెట్టాలి. నీకు వందనాలు. ఎస్ఎస్సీ బట్టి అన్నింటిలో కూడా మమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభా. అయ్యా ఇప్పుడు పెట్టే విషయాల్లో కూడా మీరు ఎన్నో కార్యాలు చేశారు. దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి నేను ఎన్నో ఎంతో నేను స్థుతిస్తుంది, ఎంతగానో ఘనపరుస్తుంది. ఆయన ఈ యొక్క స్థుతుల రూపాన్ని మీరు ఆగ్రహించండి. మీరు సంతోషించి బిడ్డకు కావాల్సిన మళ్ళీ ఊళ్ళి బిడ్డకు మీరు దాయించేయమని ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబంలో బిడ్డను బట్టి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని మీరు ఆగ్రహించారు. దయాక్రియతను బట్టి అంతగానో మేము స్థుతిస్తూ ఘనపరుస్తుడిగా ఈ సంవత్సరం అంతట్లో కూడా తోడుగా వచ్చి మరింతగా ఆధ్యాత్మికంగా బిడ్డను బలపరిచి తనకు హృదయవాంఛలు తీర్చి సాక్షిగా మేము నిలబెట్టుకున్నాను. ఏ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పొంగిన రోజు ఉదకలు వేసే ఉత్సాహం ఉల్లముని నింపిన రోజు అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు ఉదకలు వేసే ఉత్సాహం ఉల్లముని నింపిన రోజు ఇది పుట్టిన రోజు మనసైన వేడుక రోజు ఇది పుట్టిన రోజు మనసైన వేడుక రోజు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు ఉరకలు వేసి ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు
చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే తారబోసితివే. నీది శాశ్వత